గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ గా ఫోకస్ పెట్టారు. టూరిజం ప్లాజాలోని మినర్వా రెస్టారెంట్లో సాంబార్ రైసులో బొద్దింక రావడం కలకలం రేపుతోంది. దీంతో పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్లోని ఫుడ్ కోర్ట్స్ లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ పేరుతో తనిఖీలు నిర్వహించారు. యాజమాన్యాల్లో మార్పు రాకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రైట్, ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో ఎక్కడైతే కాఫీ షాప్స్ కానివ్వండి, కేఫ్లు కానివ్వండి, హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నారో అక్కడికి నేరుగా వెళ్ళేసి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ ద్వారా నేరుగా తనిఖీలు చేపడుతున్నారు. సో తాజాగా ఏదైతే ఇటు టూరిజం ప్లాజాలో ఉన్నటువంటి మినర్వా కేఫ్లో ఏదైతే ఆహారంలో బొద్దింక వచ్చినటువంటి ఘటన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు కలిసి ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ అధికారి డైరెక్టర్ కూడా ఉన్నారు. సో శివలీల గారు, వారితో కూడా మాట్లాడదాం. తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారు, ఏంటి, ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఏంటని కూడా వారు అడిగి తెలుసుకున్నామని చెప్పండి. సో ఏదైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయి, దాంతోపాటు మీరు డ్రైవ్స్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఎలా కొనసాగుతుంది? మన తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ మీద చాలా ఫోకస్ చేసిందండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారికి మంచి ఆహారాన్ని, సేఫ్టీ ఫుడ్ని అందించాలనే దృఢ సంకల్పంతో కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను కూడా అందిస్తుంది. దాన్ని కానీ 3 టాస్క్ ఫోర్స్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్లు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలలోనూ, జిహెచ్ఎంసీలోనూ అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. ఇవి ఎక్కడైతే మనం ఇన్స్పెక్షన్కి వెళ్ళామో అక్కడ ఎనీ వైలేషన్ సస్పెక్టెడ్ ఫుడ్ ఉంటే ఇమీడియట్గా మేము శాంపుల్స్ తీసి మేము ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు ఒక టార్గెట్ ఉంటుందండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి. ఆ టార్గెట్ ప్రకారము అది సెంట్రల్ ఎఫ్ఎస్ఎస్ఐ విధించిన టార్గెట్. ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఎన్ని ఇన్స్పెక్షన్స్ చేయాలి, ఎన్ని సర్వేలెన్స్ చేయాలి అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎవరి మంత్ కూడా వాళ్ళు ఒక ఐటమ్ మీద, ఇప్పుడు పండుగలు వచ్చినప్పుడు స్వీట్స్ మీద చేయడం కానీ, ఇప్పుడు మనకు సీజన్ బట్టి కూడా వాళ్ళు టార్గెట్లు ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ ఎఫ్ఎస్ఎస్ఐ. దాని ప్రకారం కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన వెహికల్, ఫుడ్ ఆన్ సేఫ్టీ వెహికల్ ద్వారా ఎలాంటి డ్రైవ్స్ చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ ప్రజెంట్గా మనకు 8 ఉన్నాయండి. జిహెచ్ఎంసీలు ఇంకా 15 రాబోతున్నాయి. కాబట్టి ఎంటైర్ తెలంగాణ స్టేట్లో మనము స్పాట్ టెస్టులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ 3 యాక్టివిటీస్ చేయాలండి. స్పాట్ టెస్టింగ్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ 3 యాక్టివిటీస్ను కూడా మేము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాం. ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్స్ ఏవైతున్నాయో వాటి మీద ఏదైతే ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నారు, సో ఈ ల్యాబ్లోనే సో ఆయిల్స్ కానివ్వండి, దాంతోపాటు మనం ప్రస్తుతం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. సో సాస్ కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, నూనె, సో ఏవి కలుషితమైన ఏవవుతున్నాయి ఏంటనే దాని మీద కూడా సో ఇక్కడ ఉన్నటువంటి వీటి ద్వారా ప్రత్యేకంగా ఈ ల్యాబ్లోనే పూర్తిగా అక్కడికక్కడ నేరుగా ఆ రిపోర్ట్స్ని కూడా సిద్ధం చేసి వారికి సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, దాంతోపాటు కేవ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కంటిన్యూషన్గా డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం, ల్యాబ్ లోపల ఉన్నాము. సో ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ దాదాపు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 3 ఉన్నాయి, ఇంకో దాదాపు 8 వస్తాయంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ కూడా చెప్తున్నారు. వీటి ద్వారానే సో ఎక్కడికక్కడ కూడా ఆ షాంపిల్స్ తీసుకుంటారు. ఆ షాంపిల్స్తో నేరుగా అక్కడే రిపోర్ట్స్ వస్తుంది. అది కల్తీ ఆహారమా, కల్తీ నూనెనా, కల్తీ సాసా, లేకపోతే అందులో ఎలాంటి ఆహార పదార్థాలు వాడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఏదైతే ఈ ల్యాబ్లోనే నేరుగా తెలుసుకుని వాటి డేటాను కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్గా దృష్టి పెట్టారు. సో ఏదైతే తాజాగా మినర్వా కేఫ్లో ఆహారంలో బొద్దింక వచ్చినటువంటి ఘటన నేపథ్యం కానివ్వండి, తరచూ ఇటు బిర్యానీలో బొద్దింకలు, ఈగలు వస్తున్నటువంటి ఈ కేసులు వీటన్నిటి మీద స్వీకరించి నేరుగా ఇటు స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఎఫ్ఎస్ఎస్ఐ అధికారుల నేతృత్వంలో ప్రస్తుతం ఏదైతే తనిఖీలు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా డ్రైవ్స్ అయితే చేపట్టినటువంటి పరిస్థితి. సో ఆ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్కి సంబంధించి నేరుగా అక్కడే టెస్టింగ్ చేసేసి వాటికి సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాని, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.